హలో మో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఒరేయ్ కిక్కు రిపోర్టింగ్ ఫ్రమ్ కోంపల్లి. ఈ చండాలమైన వాసి ఎక్కడ విన్నట్టుంది. ఒరే నువ్వా ఇలా వచ్చాంట్రా. ఈ బ్రిడ్జ్ మీద టన్నుల కొద్ది ఇనుప సామాన్ ఉందంటే అమ్ముకుందామని వచ్చిన. నైట్ కి నైట్ ఇనుప సామాన్ తమ్మి దింగితే ఏం లేదనుకున్న పొద్దున వరకు ZX డిన్నర్ కొని పెడదేంగొచ్చు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పుడు స్క్రాప్ షాప్ లో ప్లాస్టిక్ ఇంకా స్కూల్ నోట్ బుక్లు అమ్మి తెంగడం వల్ల వచ్చింది. ర్యాపిడో బాయ్ అని అబద్ధం చెప్పి పిల్లని బండెక్కించుకుందామో. ఇట్లా ఇష్టం ఉన్నట్టు రోడ్డు క్రాస్ చేసే ఉల్లిగాలని చూసినప్పుడల్లా అని 4 దెంగాలనిపిస్తుంది కానీ పుసుక్క నిలబడితే నడి రోడ్డు మీదే దెంగుతారు. ఇది ఇంటికి సెక్యూరిటీయో లేకపోతే మనం దీనికి సెక్యూరిటీయో అస్సలు అర్థమైతలేమో. ఒక ఫార్మ్ డి గ్రాడ్యుయేట్ ని మరి కుక్క నన్ను సుసువనికి వాడేసుకుంటుంది. ఎక్కువ మాట్లాడే గుద్దలో గుణపం దింపుతాను. ఏం లేదు మా పక్క గల్లి చిమ్కి బాడీ మెయింటైన్ చేయమంటే మనోడు అట్లా డైటింగ్ చేస్తాడు. సో వీక్లీ వన్స్ అట్లా బయటకు వచ్చి ఇట్లా వెజ్ మీల్స్ తింటాడన్నమాట. ఇక మనోడు బాధ తట్టుకోలేక ప్రోటీన్ సప్లిమెంట్స్ కొందామని వచ్చేస్తాం. తినమ్మ కుక్కలకి ఇన్ని రకాల స్నాక్స్ అండ్ ట్రీట్స్ సిద్ధపరిచిన వ్యవహారాలు కాకపోతే ఏంది మామ. మనమేమో ఒక ఎగ్ పఫ్, ఒక దిల్ పసంది, ఒక థమ్స్ అప్ తాగి నీట్ గా ట్రీట్ అయిపోయింది అనుకుంటాం. అట్లుంటది మనతోని. ఈ మధ్యలో మన చింటుగాడు మాటింటలేడు. ఈ స్టిక్ తీసేసుకుందాం, దీంతో ముడ్డి మీద ఒక దెబ్బ దెంగితే అని కేకలు పెట్టాల్సిందే.